ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన 67వ సంగీత సమ్మేళనం అభిమానులను సంగీత సాగరంలో ఓలలాడించింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఆకాశవాణిలోని టాప్ గ్రేడ్ కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ లలిత సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఏపీ కల్చరల్ అకాడమీ చైర్పర్సన్ తేజస్విని పొడపాటి, డీసీపీ సరిత సహా పలువురు ప్రముఖులు హాజరై సంగీత సమ్మేళనాన్ని ఆద్యంతం ఆస్వాదించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలో నగరంలోని తుమ్మలపల్లి క్షత్రియ వారి కళాక్షేత్రంలో 67వ సంగీత సమ్మేళనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమ విభాగాధిపతి సుధాకర్ మోహన్ నేతృత్వంలో ఆదివారం సాయంత్రం ఆకాశవాణిలోని టాప్ గ్రేడ్ కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ లలిత సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. సంగీత సుధానిధి విదూషి కొల్లూరు వందన, విద్వాన్ మోదుమూడి సుధాకర్, వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి, ఏపీ కల్చరల్ అకాడమీ చైర్పర్సన్ తేజస్విని పొడపాటి, నగర డీసీపీ సరిత కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో సంగీత అభిమానులు కార్యక్రమంలో పాల్గొని శాస్త్రీయ లలిత సంగీత కార్యక్రమాలను ఆద్యంతం ఆస్వాదించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సంగీతం భావితరాలకు మార్గదర్శకం కావాలన్నారు. చిన్నతనంలో పత్రికలు, టీవీ ఛానల్స్ లేని రోజుల్లో ఆకాశవాణిలో వచ్చే వార్తలతో పాటు సంగీత, సాహిత్య కార్యక్రమాలు జనాదరణ పొందాయని చెప్పారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమ విభాగాధిపతి సుధాకర్ మోహన్ సంగీత సమ్మేళనం విశేషాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తరపున ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ఆకాశవాణి సంగీత సమ్మేళనం అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి శాస్త్రీయ సంగీత కళాకారులను ఎంపిక చేసి డైరెక్టర్ జనరల్ ఆకాశవాణి వారి ద్వారా నిర్దేశించబడినటువంటి ఒక తేదీని మరి ఆకాశవాణి కేంద్రాలు అంటే ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి కేంద్రాలన్నీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే ఈరోజు ఆకాశవాణి విజయవాడ కేంద్రం తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో విదుషి డాక్టర్ కొల్లూరు వందన గారి గాత్ర సంగీతంతో పాటు విదుషి మోదుమూడి సుధాకర్ గారి సారథ్యంలో లలిత సంగీత విభావాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రసజ్ఞులైనటువంటి శ్రోతలు అలాగే ప్రేక్షకులందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఆశాంతము వీక్షించి ఆనందించారని భావిస్తున్నాను. ధన్యవాదాలు.